హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ బ్లాగ్స్. మేము ఒకరింటికి వచ్చిన పాపను చూసామన్నాం కదా, అక్కడ నుండి మేము ఏం చేసామంటే అర్బన్ ల్యాడర్ ఫర్నిచర్ షోరూమ్కి వెళ్ళాము. యాక్చువల్గా మా డైనింగ్ టేబుల్ వాళ్ళ దాంట్లోనే కొన్నామని చెప్పాను కదా, అది రబ్బర్ వుడ్ అండి. బట్ ఏంటంటే మా లక్ ఏంటంటే 2 years లోపలే అది క్రాక్ వచ్చేసింది. మేము వాళ్ళకు అడిగాము, వచ్చి చూశారు. వాళ్ళు టేబుల్ మార్చుకోండి, ఆన్లైన్లో చెక్ చేసుకొని అన్నారు. సో చూస్తే ఆన్లైన్లో అన్ని టీపాయలు ఉన్నట్టున్నాయి. మాకు ఆ ప్లేస్లో పట్టేదే కావాలి, కరెక్ట్గా మేము అందుకే కొన్నాము అని అన్నాము. పైగా మీరు చూపించే మాకు మ్యాచ్ అవ్వట్లేదు, ఇప్పుడు మాకు మొత్తం తీసుకొని డబ్బులన్నీ ఇచ్చేయండి, మీరు ఎక్స్చేంజ్ ఉందంటేనే కదా మేము కొనింది అంటే. సో వాళ్ళ షోరూమ్కి వచ్చి వేరేది కొత్తది సెలెక్ట్ చేసుకోమన్నారు, అందుకని వెళ్తున్నాం. మేము ఏం నవ్వుకుంటున్నామంటే, బెంగళూరులో ఉన్నప్పుడు నేను చిన్నది ఒక కోరిక ఉండేది, మాకు నానో కార్లో పోవాలని. మా ఆయన ఎప్పుడు స్కూల్కి పిల్లల్ని దింపడానికి పోయినప్పుడు మా పక్కన అప్పుడు చాలా నానో కార్లు ఫేమస్ కదా, చిన్నగా ఉంటుంది కదా అది ఆటోలాగా. మా ఆయనని అడిగేదాన్ని, నాకు ఆ నానో కార్ కొనివ్వండి, నాకు లైసెన్స్ ఉంది కదా. నాకు కార్ లైసెన్స్, 2-wheeler లైసెన్స్ ఉందన్నమాట. నేను తీసుకున్నాను హైదరాబాద్లో ఉన్నప్పుడే, కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాక. ఇంకా కాకపోతే కార్ను గుద్దాను ఒక సిగ్నల్ దగ్గర న్యూట్రల్లో. ఒక అతన్ని అంటే న్యూట్రల్లో బ్రేక్ వేయకుండా, అంటే నేర్చుకుంటేనే మా బ్రదర్ను పెట్టుకొని బయటికి వెళ్ళాను. పోలీసు చూసాడు, ఏమన్నా న్యూట్రల్లో నేను న్యూట్రల్లో పెట్టి పోయినాను అనమాట. స్లోలో కనుక అది రూల్స్కు విరుద్ధం లేదు కనుక పోలీసు కూడా ఏమనలేదు. అతన్ని హాస్పిటల్ తీసుకువెళ్ళి అతనికి ట్రీట్మెంట్ చేయించి, మా నెంబర్ ప్లేట్ పగిలిపోతే ఇంకా ఇంటికి వచ్చాము. ఇంకా ఆ రోజు నుండి మా ఆయన నాకు కారు ఇవ్వలేదు. అది కూడా ఏంటంటే నేను ఎందుకు అలా చేశానంటే, నాకు మా ఆయన లోకల్ డ్రైవర్తో నేర్పించినాడండి. ఆ లోకల్ డ్రైవర్ వల్ల అతను డైరెక్ట్గా ఎక్కడమే స్టీరింగ్ ఇచ్చేసాడు చేతికి, డ్రైవ్ చేయమని. ఎక్కడెక్కడో ఆపుతాడు, 10 నిమిషాలు వెళ్ళిపోయి ఏదో పని చూసుకొని వచ్చేవాడు. నేనేమనుకున్నంటే అనమాట. సో నాకు రివర్స్ ఊరికి అట్లా ఒకసారి చూపించి, ఇట్లా అంటే 8 షేప్లో తిప్పి గ్రౌండ్లో అయిపోయింది నీ డ్రైవింగ్ అన్నాడు. అసలు అప్పు డౌను ఏమీ నేర్పించలే. అయిపోయింది అన్నాడని, నాది అయిపోయింది కదా అనేసి మా బ్రదర్ని పక్కన పెట్టుకొని, మా పిల్లలిద్దరిని చిన్నపిల్లల్ని పెట్టుకొని పోయి చాలా అవస్థపడ్డానికి. ఆ రోజు నుండి నేను కారు జోలికి పోలేదు. ఇప్పుడు ఏంటంటే, చిన్నదాన్ని స్కూల్లో దింపినప్పుడు బెంగళూరులో 2 పిల్లలను నేను దింపి వచ్చేదాన్ని. ఇంకా అడిగేదాన్ని మా ఆయన, నాకు ఒక నానో కారు కొని, నా పనులు నేనే చేసుకుంటాను, చక్కగా పిల్లల్ని తీసుకొని సూపర్ బజార్లోకి పోయేస్తాను, 2-wheeler లాగా 1 lakhలో వచ్చేది అని ఎప్పుడు అడిగేదాన్ని. అది మాట్లాడుకుంటున్నాం నేను మా పాప. మాకు నానో కారు కోరిక నెరవేరలేదు, అప్పుడు కొనిచ్చింటే బాగుండని. ఈ బ్రాస్లెట్ బందర్లో నా ఫ్రెండ్ అత్తగారు ఇల్లండి, కిట్టి ఫ్రెండ్, ఆమె దగ్గర కొన్న 750, ఇప్పుడు వరకు కలర్ పోలేదని చూపిస్తున్నా. ఈ గాజులు ఇక్కడ ఢిల్లీలో కొన్నాను, డైలీ వాడుతుంటా, వీడియోలో చూస్తారు, 650, అవి కూడా కలర్ పోలేదు అంటున్నా. కొన్ని ప్రోడక్ట్స్ ఎంత వాడినా బంగారం లాగా ఉంటాయి. నా చేతిలో మీరు గోల్డ్ గాజు చూస్తుంటారు ఎప్పుడు, గోల్డ్ వాచ్, అది కూడా బెంగళూరులో కిట్టి ఫ్రెండ్ వాళ్ళ షాప్లో 1200 అయితే నేను 800 కొన్నా, అది కూడా కలర్ పోలేదు. అన్నీ బాగున్నాయని చెప్తున్నాను, కొన్ని వస్తువులు బాగుంటాయి అనేసి. అలా మేము అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళి అక్కడి నుండి బయట సెలక్షన్ అయితే అయిపోయింది. ఆ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ చెప్తాను. ఇంకా పాత టేబుల్ అయితే నిన్న తీసుకెళ్ళిపోయినారు వాళ్ళు. ఇంకా ఇప్పుడు 3-4 days తర్వాత కొత్తది వస్తుంది అన్నమాట. సో మా లక్ వల్ల మేము గ్యారంటీ పీరియడ్లోనే కొత్త టేబుల్ మళ్ళీ మాకు వచ్చింది. 2.5 సంవత్సరం దగ్గర అయింది. డిసెంబర్ వస్తే 2 కంప్లీట్ అవుతుంది. అది మా లక్ అన్నమాట. నేను ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే, చింతకాయ పచ్చడి, ఇది శ్వేత పికిల్స్ చింతకాయ పచ్చడి కొనింటిమి సదరన్ సూపర్ బజార్లో పోయినప్పుడు. చాలా బాగుంది చూడండి, చింతకాయ తొక్కు అసలు ఎక్సలెంట్. నేను ఎప్పుడో 4 నెలల క్రింద తెచ్చుకున్నా, మిగిలిన నాకు కొంచెం ఉంది. నాకు మొన్న ఏంటుకో మా సిస్టర్తో డిస్కషన్ చేసుకుంటూ, మా అమ్మ వాళ్ళు అప్పుడు చింతకాయ పచ్చడిలో నిమ్మకాయ ముక్కలు పెట్టుకొని పచ్చడి పెట్టుకుంటారని చెప్పేవాళ్ళు. సో అది ఎట్లనో తెలియదని డిస్కస్ చేశాను. మా సిస్టర్తో డిస్కస్ చేస్తే ఇంకా అట్లా నిమ్మకాయ గురించి మాట్లాడినాను కదా. సో నాకు దాని మీద తినాలన్న కోరిక, నిమ్మకాయ చింతకాయ పచ్చడిలో కలిపితే ఎట్లా ఉంటుందని 2 కొంచెం మిగిలిన నిమ్మకాయ పచ్చడి, కొంచెం మిగిలిన చింతకాయ పచ్చడి 2 కలిపానండి. టేస్ట్ అద్భుతం. ఎప్పుడైనా మీరు ట్రై చేయండి. 2 కొంచెం చిన్న డబ్బాలో కలుపుకొని, చాలా బాగుందండి. అంటే చింతకాయ పచ్చడిలోని కమ్మదనం, నిమ్మకాయలోని పులుపు కలిపి అద్భుతంగా ఉంది. అలా 2 కలిపి పెట్టుకొని పెరగన్నంలో తినడానికి అసలు ఉట్టి నిమ్మకాయ కలుపుకుంటే నాకు నచ్చదు, ఉట్టి చింతకాయ కలుపుకున్నా నచ్చదు. ఈ 2 కలిపి ఎంజాయ్ చేశానండి. అసలు చాలా బాగుంది. మీ ఇంట్లో ఉన్న నిమ్మకాయ చింతకాయ 2 కలిపేయండి. కలిపి ఒక చిన్న సీసాలో పెట్టుకోండి, నిమ్మ చింతకాయ అని పేరు పెట్టేసుకోండి దాన్ని. చాలా బాగుంటుంది. నా ఎక్స్పెరిమెంట్ నచ్చితే నాకు తప్పకుండా ట్రై చేస్తే ఎవరైనా కామెంట్ పెట్టండి.
తర్వాత ఈరోజు ఒకరు నాకు లాస్ట్ వీడియో గురించి కామెంట్ పెట్టారు, మీరు చాలా బాగా చెప్తారని మీ నుండి నేర్చుకుంటున్నామని నేను అన్నాను. నా జీవితంలో జరిగినవి మాత్రమే చెప్తున్నాను, ఇంకోళ్ళ జీవితంలో జరిగినవి చెప్పే రైట్స్ ఎవరికి లేదు ప్రపంచంలో. మన జీవితంలో జరిగినవి చెప్పడం మొదలు పెడితే యూట్యూబ్లో చాలామంది బ్యాక్ వెళ్ళిపోవచ్చండి. ఎందుకంటే ఎవరెవరి జీవితాల్లో జరిగినవే చెప్పడానికి అందరూ రెడీగా ఉంటారు. అందుకే వ్లాగ్స్లో మాత్రం అందరూ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో అదే చెప్తారు, కానీ వ్లాగ్స్ అందరూ చేయరు. అందరికీ ఆ ధైర్యం ఉండదు. మా లైఫ్లో మేము ఈరోజు ఇలా ఉన్నాం అని చూపించేదానికి మీరు ఎగతాళి మాత్రం చేసుకోకండి అని చెప్తున్నా. వ్లాగ్ చేసేవాళ్ళు గ్రేట్. మీరు మీ సొంత చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చెప్పుకోరు మీ లైఫ్లో ఏముందనేది, కానీ మేము పబ్లిక్లో చూపిస్తున్నాం. కేవలం డబ్బులు వస్తాయని మాత్రం కాదు మా సాటిస్ఫాక్షను. మేము డబ్బులు వస్తాయని ఎంతవరకు అబద్ధంగా చెప్తాం చెప్పండి? న్యాచురల్గా చూపించక తప్పదు. ఇంకా సబ్స్క్రైబర్లు మా జీవితాలు చూడడం ఇష్టం పడే కొద్దీ మాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, బాగుంది, మమ్మల్ని మెచ్చుకుంటున్నారని. ఎవరికైనా కానీ ఈ రోజుల్లో మీరు ఏమన్నా అనుకోండి, ఒకరి ఇళ్ళలో ఒకరు కూర్చొని మాట్లాడడం కంటే ఒకరి మొబైల్లో ఒకరు ఇలాగా చూసుకోవడం బెస్ట్ అండి. ఇదే ఫ్రెండ్షిప్ అండి. ఈ రోజుల్లో ఏ గొడవలు ఉండవు, ఏ కొట్లాటలు ఉండవు, ఏ అసూయ ద్వేషాలు ఉండవు, ముఖం తెలియని వాళ్ళతో పరిచయాలు. మీరు ఎప్పుడైనా గమనించండి, సొంతం వాళ్ళు బాగుపడితే ఎవ్వరు తట్టుకోలేరు, కానీ మన పరిచయస్తులు బాగుగా ఉంటే కూడా వాళ్ళ మీద ఎప్పుడు జెలస్ రాదు. గమనించండి. నేను పాయసం చేశానని ఒకరోజు షార్ట్ వీడియోలో చూపించినాను. మా ఆయనకు సేమియా పాయసం కాదు ఇది, అంటే సడన్గా మా పాప కోసం అని కొన్ని పాలు ఉన్నాయి, చిన్నదాని కోసం కస్టర్డ్ చేస్తా అంటే వద్దనింది. కొంచెం ఆ సన్న సేమియా ఒకసారి దీపావళి అప్పుడు కొన్నానన్నా కదా, అవి ఉన్నాయి, అవి వేసేసా 2 minutesలో అయిపోతాయండి పాయసం. నిజంగా నార్మల్ సేమియా కంటే కూడా ఈ రోస్టెడ్ సేమియా సన్నది ఉంటుంది కదా, ఈ పాయసం 1 minute అవుతుంది. గెస్ట్ వస్తారంటే కళ్ళు మూసి తెరిచే లోపల వాళ్ళ కింద ఆటో దిగాక కూడా మనం పొయ్యి మీద పెట్టేస్తే పాయసం అయిపోతుంది. బట్ మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చక్కగా బాగుంటుంది. ఇంకా నేనే ఎక్కువ తిన్నానండి, మా ఆయనకు కొంచెం ఇచ్చాను. పెద్ద పాప 1 కప్పు తినింది. అందుకే నేను ఇంట్లో స్వీట్లు మెయింటైన్ చేయట్లా, నేను స్వీట్లు బాగా తినేస్తున్నాను అన్నమాట. చిన్న పాప పుట్టినప్పటి నుండి నాకు ఈ హ్యాబిట్ వచ్చింది. అంతకుముందు నేను స్వీట్ అనేది ముట్టేదాన్ని కాదు. స్వీట్ చూస్తేనే నాకు ఎగట్టు కొడుతుంది, ఎలా తింటారో అనిపిస్తుంది. ఇప్పుడు నా చిన్నది అదే ఫీలింగ్ చూపిస్తుంది, ఎట్లా తింటారు అనేసి. ఇలా నేను చిన్న చిన్న కప్పుల్లో తింటే నా పెద్ద కూతురు అరుస్తుంటుంది, ఇంకొంచెం చిన్న కప్పుల్లో తినకూడదా అని. ఏంటంటే 3 సార్లు తింటానండి. ఒకేసారి పెద్ద కప్పు నిండా తినే కంటే ఈ చిన్న కప్పులో 3 సార్లు తింటే నోరు తీపి చేసుకున్నట్టుంటుంది. చూడండి, నోరు తీపికి 4 సార్లు స్పూన్ పడితే చాలు. ఇంకా మళ్ళీ కడుపు నిండా తినడం కోసం స్వీట్ ఇష్టపడరండి, నోటికి తీపి ఉండాలని అందరూ తింటారు. సో మీరు ఎప్పుడైనా పాలపొడి పెట్టుకొని నోట్లో 1 స్పూన్ పాలపొడి వేసుకోండి. మా పాప అయితే ఎప్పుడైనా బెల్లం ముక్క తింటుంది, ఇంకా నోట్లో పెట్టుకొని నోటికి తీపి తగలాలి, అంతేగాని హెవీ ఆయిల్ స్వీట్స్ తినాలి అని లేదు. ఏమి లేకుంటే పచ్చి కొబ్బరి చక్కెర కలుపుకొని తినండి. స్వీట్ తినాలనిపిస్తే చాలా బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలు కోసి పచ్చి కొబ్బరి పెట్టుకొని తినండి. బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో